జరుగుతున్నది. ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. ఓం సాయిరామ్. షిరిడి సాయినాథుడు చెప్పిన విధంగా మానవ సేవే మాధవ సేవ భాగంలో అనంతపురం నగరంలో షిరిడి సాయిబాబా సేవా సంఘం ఆదిమూర్తి నగర్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మానవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందిరాన్ని మంచి ప్రఖ్యాతమైనదిగా పేరు తెచ్చుకున్నందుకు చాలామంది ప్రశంసించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గురుభవన మహోత్సవం దాదాపు ఒక 10,000 నుంచి 15,000 మందికి నారాయణ సేవ ఇవ్వటానికి పాలకవర్గం నిర్ణయించి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తాదులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది బాబా దర్శనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ బాబా విగ్రహం యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటంటే షిరిడి సాయి విగ్రహం, షిరిడీలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరైతే శిల్పి చెక్కారో తాలీం వాళ్ళు, బాంబే తాలీం వాళ్ళు, ఆయన ఈ విగ్రహం తయారు చేసినాడనే ఆయనతోనే చేయించడం జరిగింది. అందుకనే బాబా షిరిడి విగ్రహము ఈ విగ్రహము ఒకే విధంగా చూసిన వాళ్ళందరూ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది అని చెప్పి భావిస్తున్నారు. చాలా మంది భక్తులు కోరికలు తీరుస్తున్నారు ఆయన వచ్చే వాళ్ళందరివి. తన దగ్గరకు వచ్చే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళందరికీ మంచిగా వాళ్ళ అవసరాలేమో వాళ్ళ కోరికలేమో గుర్తించి తక్షణమే ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సాయి కల్ట్ అనేది, షిరిడి సాయి కల్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో రామాలయము, ఆంజనేయ స్వామి గుళ్ళు ఎట్లుంటాయో ప్రతి ఇంటింటికి, ప్రతి గ్రామానికి, కుగ్రామానికి కూడా షిరిడి సాయి దేవాలయాలు, మందిరాలు వస్తాయని చెప్పి అనడంలో అతిశక్తి ఏం లేదు. సాయి మందిరాలు అన్నింటిలో కూడా ఎక్కడన్నా ఉండండి, అది చిన్నది కానీ పెద్దది కానీ, ఎలాంటి స్థాయిని బట్టి మొట్టమొదటి ప్రాధాన్యత ఏమంటే బాబా గారు చెప్పిన సూచన ప్రకారము మానవ సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పూజలు, పునస్కారాలు, దక్షిణలు, ప్రదక్షిణలు కాకుండా మానవ సేవే మాధవ సేవని సాటి మనిషికి ఏ విధంగా ఆకలికి అన్నం పెడతావా, దెబ్బకు నీళ్ళు ఇస్తావా, ఏదో అనారోగ్య పాలైనకి ఏమైనా ఆరోగ్యం ముఖానికి సాయం చేయగలవా అనేటట్టు ఆయన ఉన్నటువంటి కాలంలో ఆచరించినటువంటి పద్ధతుల్ని ఇక కలియుగంలో మానవ రూపంలో వచ్చి దత్తాత్రేయాంశ అయినటువంటి సాయిబాబా గారు మనందరికి కూడా కులం లేదు, మతం లేదు, అందరూ సమానమైన ఆయన అని చెప్పి మానవ సేవకు ప్రాధాన్యత ఇవ్వండి అని మీ యొక్క సంపాదనలో కావచ్చు, మీ యొక్క కాలంలో టైంలో కావచ్చు, కొంత సమాజంలో ఉన్నటువంటి ఆతులైన వారికి కొంచెం ఆదుకునేటట్లు మీరు మీ జీవనాన్ని సాగించండి, లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీని మీరు పాలించండి అని బాబా గారు చెప్పినందువల్ల మేము తూచా తప్పకుండా గత 15 సంవత్సరాల నుంచి మానవ సేవే మాధవ సేవగా ప్రధానంగా భావించి మానవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు వేలాది మందికి నారాయణ సేవ జరుగుతున్నది, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ప్రతి మాసంలో ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు ఉంటాయి, అనగామాత వ్రతాలు ఉంటాయి. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. గత 15 సంవత్సరాలుగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదే విధంగా కాకుండా ఒక కైలాసతం ఏర్పాటు చేశాము, ఒక నీటి సరఫరా ఒక ట్యాంకర్ చేశాము, మినీ ఫంక్షన్ హాల్, పేదవాళ్ళు పెళ్లి చేసుకునే కూడా లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాము. ఇలా అనేకమైన సేవా కార్యక్రమాలని ప్రజల నుంచి వచ్చిన రూపాయిని వెంటనే ఇంకొక పావలా వేసి యూటర్న్ చేసి ప్రజలకే ఇంకొక కార్యక్రమం రూపాయన అందజేయాలనే సంకల్పంతో ఈ పాలకవర్గం మొదటి నుంచి అదే పంతాలోనే, అదే పద్ధతిలోనే, అదే భావంతోనే, అదే ఆశయంతోనే, అదే ఆలోచనతోనే ముందుకు సాగుతుందని చెప్పి మనవి చేస్తూ భవిష్యత్తులో మరిన్ని మానవ సేవా కార్యక్రమాలకి పాలకవర్గము సమాయత్తం. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మన భారతదేశం ఎంతో మంది సద్గురువుల్ని మన జీవనంలో అందించి ఉన్నది. సో ఇది పుణ్యభూమి, కర్మభూమి. అందువల్లనే మనకి జ్ఞానోదయం అనేటువంటిది గురువుల ద్వారానే మనకు లభిస్తుంది. తొలుత అమ్మ నాన్నల ద్వారా వస్తుంది, తర్వాత ప్రపంచానికి నాన్న పరిచయం చేస్తారు, అమ్మ తొలి అక్షరాలు నేర్పుతుంది. అదేవిధంగా భగవంతుని గురించి మార్గం చెప్పడానికి సద్గురులైనటువంటి మహనీయులు లైక్ బాబా గారు అయితేనేమి, తర్వాత చాలా మంది ధ్యానం ద్వారా యోగులైనటువంటి వాళ్ళు మన జ్ఞానం అందించాలనే సదుద్దేశంతో
మన గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటుంటే, మన గురించి లేస్తే మనం కూడా అటువంటి మహనీయులు కావాలంటే ఏం చేయాలనేటువంటి ప్రబోధ అనేటువంటి వాళ్ళు చేశారు. కాబట్టి అటువంటి వాళ్ళు యోగులుగా ఉండి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం జరిపినటువంటి ఇది, దానివల్ల సుఖశాంతులతో ఉండడానికి మన గురించి మనం కూడా గాడ్ రియలైజ్డ్ సోల్స్ అంటే మనం కూడా భగవంతులు ప్రతి ఒక్క మనిషి కూడా భగవంతుడే అని చెప్పి వీళ్ళందరూ కూడా భగవంతులుగా ఎదిగి ఉన్నారు. అదే విషయంలో ఇప్పుడు మానవాళి అనేటువంటి సుఖశాంతులతో నెమ్మదిగా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని ప్రపంచానికి వాళ్ళకు చేకూర్చున్నటువంటి మేలు ప్రపంచానికి చేకూరుస్తూ ఉంటే ఇటువంటి జ్ఞానం అవుతుంది. సద్గురువులను మనం నమ్ముకొని వాళ్ళని సాధారణంగా వాళ్ళని అనుసరిస్తూ పోతే మంచి లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది మనం చేయాలి. వ్యాస పూర్ణిమ అనేటువంటిది ఆయన గొప్ప మహనీయుడు అయినటువంటి వేత్త కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గురు పౌర్ణమి మనం జరుపుకుంటున్నాము. సో సద్గురువులు అనేటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారు మన దేశానికి, భారతదేశానికి అందించినటువంటి వాళ్ళు. అందువల్లనే ఈవెన్ విదేశాలు కూడా మన పౌర్ణమిని గొప్పగా జరుపుకుంటున్నారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జయచంద్ర చౌదరి గారికి, ఆయన ఆధ్వర్యంలో మేమంతా పాలకవర్గంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.